అందరికీ మరణాత ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినము చక్కని అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి ముందుగా మనము చక్కగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృపను దేవుడు మనందరికీ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మనం దేవుడిని ఎంతగానో మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమును చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అయినప్పటికీ ఆయన ఉచితమైన మహాకృపను బట్టి ఆయన మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచి ఈ దినమును మనల్ని ఆశీర్వాదకరంగా మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ధన్యతను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ దినము ఒక చక్కని అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము విసర్జించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసర్జించుట అంటే ఏంటంటే మనము ఏం అవ్వాలంటే కొన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి అనేది దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి వాక్యంలో మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో దేవుని లేఖనం ఈ విధంగా రాయబడి ఉన్నవి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెనని దేవుని వాక్యం రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే శరణతుడా మహోన్నతుడా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిలబడిన నాలో ఏ గొప్పతనం ఏ మంచితనం లేదునైనా నా నోట మీ మాట ఉంచి మీరే నీ బిడ్డలైన వారితో మాట్లాడండి. ఏడంతల శక్తిని బలమును మా అందరికీ దయచేయండి. నీ ఆత్మతో నింపి ఇంకా మరింతగా తండ్రి నీ ఆత్మలో బలపడే ధన్యతను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము కొన్ని విడిచిపెట్టి చక్కని నవీన స్వభావమును నూతన స్వభావమును ధరించుకోవాలని దేవుని వాక్య లేఖనాలు రాయబడి ఉన్నాయి. మనకు తెలుసు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. అయితే వాళ్ళ బానిసతో బ్రతుకుల నుంచి దేవుడు విడిపించి బయటకు నడిపించారు. కానీ వారిలో ఇంకా ఆ కొత్త స్వభావం అనేది రావట్లేదండి. వాళ్ళు ఇంకా పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఆ యొక్క ఐగుప్తు నుండి ఆ బానిస బ్రతుకుల నుంచి మేము బయటకు వచ్చామని. కానీ అయినా కూడా వారిలో ఇంకా సనుగుకోవడం అనేది పోలేదు. అలాగే ఇంకా దేవుడు చేసిన మేలులను వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. మరిచిపోయి దేవుని పైన సనుక్కుంటూ విసుక్కుంటూ వాళ్ళు దేవునికి దూరంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనకి అనేక సంవత్సరములు గడిచిపోతున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామంటే కాదు, కానీ ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము పాతవి విడిచిపెట్టి నవీన స్వభావం మనం ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చినప్పటికీ ఇంకా వారిలో ఆ బానిసత్వ బ్రతుకు ఎంత మాత్రం కూడా పోలేదు. శరీరకంగా వాళ్ళు బయటకు వచ్చేసారు అనుకుంటున్నారు, కానీ వారిలో వాళ్ళ జీవితంలో మార్చుకోవాల్సినవి ఏమీ కూడా వాళ్ళు మార్చుకోలేకపోయారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు కనాను దేశం స్వతంత్రించుకోక ముందే ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి వెళ్ళక మునిపే ఆకు రాలినట్టుగా వారందరూ కూడా రాలిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మరి ఈ యొక్క సంవత్సరంలో విడిచిపెట్టినప్పుడు మాత్రమే నూతన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, నూతనమైన మేలులను, దీవెనలను మన జీవితంలో మనం అనుభవించగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏ అప్పులతో నీవు ఉన్నావో, ఏ కష్టంలో నీవు ఉన్నావో, ఏ ఆర్థిక సమస్యలతో నీవు ఉన్నావో, ఎటువంటి బాధతో నువ్వు సతమతం అవుతున్నావో నాకైతే తెలియదు, కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విడిచిపెట్టవలసినవి నువ్వు విడిచిపెట్టినప్పుడు నిజంగా దేవునికి నువ్వు దగ్గర అవ్వగలుగుతావు. నిజంగా ఆయన నీకు సమీపముగా ఉన్నారు. యెహోవా నీకు కార్యములు చేయడానికైనా సమీపముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏమి విడిచిపెట్టాలని దేవుని లేఖనాలు రాయబడి ఉన్నాయంటే, మొట్టమొదటిగా మనము ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం అంటే
ఇంతకుముందు నీలో ఉన్న ఆ పాత స్వభావమును, ఏదైతే చెడ్డ బుద్ధి నీలో ఉందో, ఏ పాపపు బ్రతుకుతో అయితే నువ్వు ఉన్నావో అది నువ్వు విడిచిపెట్టాలని దేవుని లేఖనాలు రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇదివరకు నువ్వు దేనితో ఉన్నావో తెలియదు, కానీ ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్న నీవు, యేసయ్య మాటలు ఈ టీవీ ముందు కూర్చుని, ఫోన్ ముందు కూర్చుని వింటున్న నీవు ఈ క్రీస్తు యేసునందున్నప్పుడు ఆ పాతవి విడిచి నూతన స్వభావం నువ్వు ధరించుకున్నప్పుడు, ఆ యొక్క నవీన స్వభావం మనం ధరించుకున్నప్పుడు మనలో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? గొప్ప మేలులు, ఆశీర్వాదకరంగా ఇదిగో దేవుడు నూతన క్రియ చేయడానికి నీ జీవితంలో ఇష్టపడుతూ ఉన్నారు. ఇదివరకు నువ్వు చూడలేని కార్యాలను దేవుడు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నూతన కార్యాలని మీరు చూడడానికి ఇష్టపడుతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, మీ యొక్క పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, రోత బ్రతుకును నువ్వు విడిచిపెట్టాలి. ఇదివరకు ఏ పాపం మనం చేసేవాళ్ళమో, ఏ అబద్ధాలు మనం ఆడేవాళ్ళమో, ఏ దొంగతనాలు, ఏ యొక్క చెడు కార్యాలు చేసేవాళ్ళమో దేవుడు అంటున్నాడు ఆ పాపపు జీవితాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. యాకోబు గారు ఒక గొప్ప మోసగాడు, చాలా భయంకరమైనటువంటి మోసపూరితమే. కానీ దేవుని ఎబ్బోకు రేవు దగ్గర వేడుకుంటున్నాడు ఏమనంటే, దేవా, ఈ మోసగాడిగా ఉన్నటువంటి నన్ను నీ కుమారుడిగా చేర్చుకోమన్నప్పుడు దేవుడు యాకోబు గారిని ఇజ్రాయేలులుగా, దేవుని జనముగా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోసగాడిగా ఉన్న యాకోబుని ఒక గొప్ప జనముగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు అంటాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే అంత గొప్పగా ఈ యాకోబును దీవించడానికి కారణం ఏంటంటే, యాకోబు గారు అతని పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావం ఆయన ధరించుకున్నాడు. అందుకే అతని జీవితంలో ఆయన నూతన క్రియ చూశారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా నూతన స్వభావం కలిగి జీవించాలి. ఇదివరకు ఏ క్రియ నీలో నచ్చనిది ఉందో అది విడిచిపెట్టి నూతన స్వభావం ఈ దినమును మీరు ధరించుకోవాలని ప్రభునామంలో వేడుకుంటూ ఉన్నాను. ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా చేస్తున్న చెడునంతా విడిచిపెట్టి మనము నూతన జీవితాన్ని, ప్రభువులో మనం రూపాంతరం చెంది ఆయనకు మహిమార్థంగా మన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. మరి ఈ నూతన సంవత్సరంలో మరింత అద్భుతాలు మనం చూడాలంటే, ఈ యొక్క సంవత్సరం అంతా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మొట్టమొదటిగా మనము మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలని మనం చెప్పుకున్నాం. అలాగే రెండవదిగా చూసినట్లయితే మనమందరము కూడా దురాశలను విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా ప్రాచీన స్వభావమును మనం విడిచిపెట్టాలి. రెండవదిగా మనందరం కూడా దురాశలను మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క దురాశలు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవప్టమము, ఈ ఆశలను విడిచిపెట్టినప్పుడే మనము ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనలో ఆశ ఉండొచ్చు, కానీ మరి చాలా మందిలో దురాశలు ఉంటాయి, చెడాశలు ఉంటాయి. అది సంపాదించాలి, వ్యర్థమైనటువంటి కోరికలు, ఆశలు, ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. మరి మనం వాటిపైన దృష్టి ఉంచకూడదు. యేసయ్యని నమ్ముకున్న మనకి ఒకటే ఆశ ఉండాలి, అదేంటంటే నా గురి పరలోకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజ్యం నేను చేరాలి, ఆయన సన్నిధికి అనేక ఆత్మలు నేను రక్షించాలనే ఆశ, ఆత్మల భారమును మనం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీలో ఇంకా దురాశ ఏమైనా ఉందేమో, అవి సంపాదించుకోవాలి, ఇవి సంపాదించుకోవాలి. ధనవంతుడు అంటున్నాడంట, మరి 4 వైపులా చూసి నాకు ఇటువైపు ఆస్తుంది, ఇటువైపు ఆస్తుంది, అన్ని వైపులు ఏమున్నాయి, నాకు బోల్డ్ అంత ఆస్తుంది. తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడంటే ఏమనంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకేం కావాలంట ఎంజాయ్ చేసుకో అంటున్నాడంట. కానీ రేపు మరణిస్తే అతనికి
ఆయనకు పరలోకంలో చోటు ఉందండి. ఈ లోకంలో అన్నీ సంపాదించుకున్నాడు, దురాశలన్నీ ఉన్నాయి. కానీ రేపొద్దున్న మరి చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎక్కడున్నాడంటే నరకంలో ఉన్నాడు. మరి కొంచెం నీరు కోసము అతని యొక్క నోరు మరి ఆతృతతో వేచి ఉన్నట్లుగా మనము వాక్య లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏ దురాశలు ఉన్నాయో అవి సంపాదించుకోవాలి, ఇవి సంపాదించుకోవాలని పాపం చేసి చాలామంది అనేక రీతిలుగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు మన ఆశ ఏంటంటే ఆయన రాజ్య వార్త ప్రకటించుట కొరకు మనం ఆశపడాలి. మరి భక్తుడైన దావీదు గారు అంటూ ఉన్నారు ఏమనంటే, నీ ప్రభావమును నీ బలమును నేను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నానని చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యం చదివినట్లయితే పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏం విసర్జించాలంటే ఇహలోక సంబంధమైన దురాశలను మనం ఏం చేయాలంట? విసర్జించేవారిగా, అంటే విడిచిపెట్టేవారిగా మనం అందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో కేవలం పాపముతో నిండి ఉంది కనుక ఈ ఇహలోక ఆశలు మనం విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైన ఆశలు విడిచిపెట్టి ప్రభు కొరకు మనము పని చేయాలి. ప్రభు పని మనం చేయాలి. ఆయన ప్రభావం కొరకు, ఆయన బలము కొరకు మనం ఆశ కలిగి వాటి కొరకు కనిపెట్టుకునే వారిగా మనం అందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న మనకు కూడా ఒకటే ఆశ ఉండాలి. అదేంటంటే అది దేవుని పని చేయాలన్న ఆశ. మరి ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జన్లారని నా ఎద్దుకు రండి అని దేవుడు చెప్పాడు. అయితే మీకు ఒక పని అప్ప చెప్తున్నాను. అదేంటంటే సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు మీరేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఆ ఆశ మనం అందరం కలిగి ఉండాలి. అది దేవుని పని చేసినప్పుడు మనకెంతో అది ఆశీర్వాదకరము. అయితే రెండవదిగా దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క సంవత్సరంలో మీరు విడిచిపెట్టవలసింది రెండవదిగా ఏమిటంటే దురాశలు విడిచిపెట్టాలి. మరి ఎటువంటి దురాశ మనలో కూడా ఎంత మాత్రము ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం మూడవదిగా చూసినట్లయితే మరి మూడవదిగా మనము ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవంటే చాలామంది ఇష్టపడతారు కదండి. మరి చాలామంది ఎవరికి ఏం జరిగినాయో వినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మరి వాళ్ళ ఇంట్లో ఏమైంది, వీళ్ళ ఇంట్లో ఏమైంది అనేటువంటి ఆలోచనలతో చాలామంది జీవిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం వినాల్సింది ముసలమ్మ ముచ్చట్లు కాదండి. మనం సమయాన్ని కేటాయించాల్సింది వాటి దగ్గర కాదు, కానీ దేవుని సన్నిధిలో ఆయన మాటలు విని చెవులు మనం అందరం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మనము మరి ఈ లోక వార్తలు వినడానికి మనం ఇష్టపడకూడదు, కానీ దేవుని మాటలు వినడానికి మనం ఇష్టపడాలి. మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడి ఉంది, దురద చెవులు నీకు ఉండకూడదని. అవును, ఈ లోకంలో ఏం జరుగుతున్నాయి వినాలని చెవులు మనకొద్దు, కానీ ఏం చెవులు ఉండాలంటే యేసయ్య మాటలు వినే చెవులు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే ముసలమ్మ ముచ్చట్లను మనము విడిచిపెట్టే వారిగా ఉండాలి. చాలామంది అండి ఎక్కడ ఏం మాటలు మాట్లాడుకున్నా సరే వీళ్ళు వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. కానీ మనము అలా కూర్చున్న వాళ్ళ మధ్యలో కూడా వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్పాలి తప్ప ఎంత మాత్రం కూడా మన సమయాన్ని వృధా అనేది చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా మనము ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దురాశలను మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఎటువంటి కూడా ఆశలు, చెడ్డ ఆశలు కూడా మనలో ఎంత మాత్రము ఉంచకూడదు. చాలామంది వాళ్ళు అలా చేస్తున్నారు, నేను కూడా అలా చేయాలని ఆశలు ఉంటాయి. మరి వాళ్ళు అలా సంపాదిస్తున్నారు, నేను కూడా అలాగే చేయాలి, ఎవరు ఏ పాపం చేస్తే అలాంటి చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు చాలామంది ఉంటాయి. కానీ మనలో దురాశలు అనేవి ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది అత్యాశలు ఉంటాయి. మరి మనకున్న సంపాదన కంటే కూడా ఇంకా ఎక్కువ సంపాదించి ఏదో ఒకటి
సాధించేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఏ దురాశ మనకు ఉండకూడదు. ప్రార్థన మాత్రమే చేసి ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయనే మనకు అన్నీ కూడా అనుగ్రహిస్తారు. మనము ఈ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించే వారిగా ఉండాలి. ఇప్పటి వరకు ఇంకా వాటిల్లో ఆసక్తి చూపిస్తూ ఉన్నారేమోండి, కానీ ఈ మాటలు వింటున్న మీరు ఇక్కడ నుండైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమనంటే, నీవు విడిచిపెట్టవలసిన వాటిల్లో ఇదొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలి. వాళ్ళవి వీళ్ళవి వినడం వల్ల మీకు వచ్చే ఉపయోగము లాభము ఏమీ లేదండి. కానీ ఒకవేళ మనకి వాళ్ళ గురించి తెలిసినా కూడా మళ్ళీ వేరొకరు చెప్పాలని ఆశ వస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఒకవేళ ఎవరి గురించి అయినా మనకి ఎవరైనా వద్దు వద్దన్నా కూడా చెప్పినా కూడా వాళ్ళ కోసం మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడం కాకుండా వాళ్ళ బాధను వచ్చి దేవునికి చెప్పినప్పుడు దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ముసలమ్మ ముచ్చట్లేదు మనం సమయాన్ని వృధా చేసుకోకుండా వాటిని విసర్జించి మీరు దైవభక్తి విషయంలో మీరు ఎదిగడానికి సాధకము చేసుకొనుడని పౌలు గారు మరి తిమోతిలకు రాసిన పత్రికలో రాసి చక్కగా మరి సంఘాలకి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం విసర్జించాలంట? ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు నూతన క్రియలు చూడాలి అని అంటే, మీ జీవితాలు ఇంకా ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే, ఒకటి మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి. రెండవదిగా మీరు దురాశలను విడిచిపెట్టండి. మూడవదిగా ముసలమ్మ ముచ్చట్లను కూడా మీరు విడిచిపెట్టాలి. వాటిని వినడానికి ఇష్టపడకూడదు. టీవీ ప్రోగ్రామ్స్లో కూడా చాలా ఛానల్స్ వస్తూ ఉంటాయి, కానీ వాక్యాలను వినే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవి ఇవి మారుద్దాం, ఆ ఛానల్స్ చూద్దామనే ఆలోచనలతో చాలామంది ఉంటారు. కానీ ఆ ముచ్చట్లు అవన్నీ వద్దు, లోక సంబంధమైనవి. కానీ మనం దేవుడి మాటలు వినడానికి ఆసక్తి చూపించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో చాలా ఆశీర్వాదకరంగా మీ జీవితాల్లో ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ నిజంగా ధన్యులే, ఎందుకంటే దేవుని మాటలు వింటున్నారు. మీరు వీటిని వినడానికి ఆ ముసలమ్మ ముచ్చట్ల వైపుకి ఆ లోక సంబంధమైన మాటలకి వినడానికి వెళ్ళలేదు, చక్కగా కూర్చుని వింటున్నారంటే మీరు నిజంగా ధన్యులు. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నాలుగవదిగా మనం చూసినట్లయితే ధనాపేక్షను మనం విడిచిపెట్టాలి. ఏం విసర్జించాలండి? ధనాపేక్షను మనం విసర్జించాలి. ఈ లోకంలో చాలా మంది చనిపోతున్నారంటే, ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతున్నారంటే గల కారణం ఒకటి, అది ధనాపేక్ష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చాలా మంది అండి ధనాపేక్ష అంటే చాలామంది ధనాన్ని సంపాదించాలి అంటారు. దేవుడు వాక్యం ఒకటి సెలవిస్తుంది, మరి ఎవ్వరు నిద్రపోరంటే కంటి నిండా, ధనవంతుడు కంటి నిండా నిద్రపోవడం దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అనేకమైనవి ఉంటాయి తినడానికి, మరి మంచి మంచి బెడ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి నిద్ర పట్టదండి కంటి నిండా. ఎవరు సంతోషంగా ఉండగలరంట? ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకుని చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుని మరి ఏ టెన్షన్లు లేని వాళ్ళే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీకు ఇస్తున్న దాంట్లో సంతృప్తి కలిగి సంతోషంగా ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించి మరింతగా ఆయన ఘనపరిచి జీవించాలి తప్ప మరి ధనాశ మాత్రము, ధనాపేక్ష మాత్రము ఎంత మాత్రం మనకు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ యొక్క ధనాపేక్ష ఎటువంటిదంటే, ధనం సంపాదించుకోవాలని ఆశ ఎలాంటిదంటే సముద్రం నీరు వంటిది. అంటే సముద్రం నీరు తాగే కొలది ఎలా ఉంటుందండి, ఇంకా దాహం తీరదు కదా. అలాగా ఈ ధనాపేక్ష ఉన్న వాళ్ళకి ఇంకా సంపాదించాలనే ఆశతో వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు తప్ప వాళ్ళకి ఏ యొక్క ప్రయోజనం అనేది లేదు. ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారంటండి, వాళ్ళు చాలా మంచి స్నేహితులు. ఎలాగంటే వాళ్ళు ఏ విషయాన్ని దాచుకునేవారు కాదు, చాలా చక్కగా ఒకరినొకరు కలివిడిగా ఉండేవారు. అయితే ఆ ఇద్దరి స్నేహితుల్లో మరి ఇద్దరు కూడా చక్కగా రోజు వెళ్ళి అరణ్యంలో అడవికి వెళ్ళి కట్టెలు కట్టుకుని వచ్చి మరి వాళ్ళు ఏం చేసేవారంటే వారి ఊరిలో మరి చక్కగా కట్టెలు అమ్ముకుని డబ్బులు సంపాదించుకునేవారు. ఆ ఇద్దరు స్నేహితులు చూసి ఊరి వాళ్ళందరూ అనుకునేవారంటే వీళ్ళు చాలా మంచి స్నేహితులు, వీళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేరని చెప్పుకునేవారు. అంతా మంచి స్నేహితులుగా ఒకరికొకరు ప్రేమించుకుని అంత చక్కని వారిగా ఉండేవారంట. అయితే మరి రోజు వాళ్ళు అడవికి వెళ్ళేవారు. అలాగే ఒక రోజు అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళి మరి కట్టెలు కొట్టడానికి వారు వెళ్ళినప్పుడు
ఆ కట్టెలు కట్టుకొని మరి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దారిలో మధ్యలో ఏం దొరికిందంటే ఒక లంకె బింది కాలుకు తగిలింది. ఏమైందండి? ఒక లంకె బింది వాళ్ళు నడుస్తున్న మార్గం మధ్యలో వాళ్ళకి కనపడింది. అయితే అది ఏంటి అని ఇంకా తవ్వి చూసినప్పుడు ఒక బిందెలో తగులుతుంది మట్టి లోపల. అయితే ఏంటి అని తవ్వి చూసినప్పుడు బయట తీస్తే ఆ బిందె నిండా చాలా వెండి, బంగారం, నగలు అన్నీ కూడా ఉన్నాయి. మరి ఆ వజ్రాలు ఇవన్నీ చూసి వాళ్ళు చాలా సంతోషపడిపోయారంట. ఎందుకంటే ఏమైపోయింది? ఈ రోజు నుంచి మనకి లంకె బిందె దొరికింది, చాలా డబ్బులు ఉన్నాయి, చాలా బంగారం ఉంది ఇందులో, మనకున్నటువంటి దరిద్ర జీవితం అంతా పోయింది, మరి పేదరికం అంతా పోయింది, ఈ రోజు నుంచి మన హ్యాపీ డేస్ మొదలైపోయినాయి అని చెప్పి చాలా సంతోషంగా ఆనందంతో ఉన్నారంటండి. అయితే ఆ ఆనందంతో ఉన్న వీళ్ళకి మరి వెళ్దామంటే ఆ యొక్క అడవి బయట ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇప్పుడు ఆ పోలీసుల కంట పడ్డామంటే, ఆఫీసర్ల కంట పడ్డామంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఇది మీకు సొంతం అవ్వదు, గవర్నమెంట్కి ఇచ్చేయాలని ఏం చేస్తారు? అది తీసుకెళ్ళిపోతారు. అయితే వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, మనం ఈ బిందెతో బయటకు వెళ్ళామంటే ఇది మన చేతి ఉండదు, మన చేతిలో ఉండదు, ఈ లంకి బిందె వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అయితే మనం ఏం చేద్దామంటే ఈ రాత్రికి ఇక్కడ ఉండి, రాత్రి ఆఫీసర్లు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని తీసుకుని మనము మన ఇంటికి వెళ్దాము, ఇద్దరం సగం సగం పంచుకుని చక్కని జీవితాన్ని మనం జీవిద్దాము అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు మధ్యాహ్నం అవుతుంది, పొద్దున అనంగా వచ్చారు వాళ్ళు. అయితే మధ్యాహ్నం అవుతుంది. మరి అయితే మనిషి దేనికైనా ఆగళ్ళు, కానీ ఆకలికి ఆగలేరు, తట్టుకోలేరు కదండి. అయితే వీళ్ళకి చాలా ఆకలేస్తుంది, పైగా పల్లెటూరులు పని చేసుకునే వాళ్ళు. అయితే వాళ్ళకి చాలా ఆకలేస్తున్నప్పుడు అప్పటికే కట్టెలు కొట్టి చాలా ప్రయాసంతో ఉన్న వీళ్ళకి ఆకలి బాధ తట్టుకోలేక అంటున్నారు ఏమనంటే, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఏమనంటే, అయితే ఒకళ్ళేమో తప్పకుండా ఈ లంకె బిందె దగ్గర ఎవరుండాలి? ఒకళ్ళు కంపల్సరీ కాపలాగా ఉండాలి. అయితే ఒకరు వెళ్ళి క్యారేజ్ తీసుకురావాలి. ఎవరు వెళ్దాము, ఎవరున్నాం అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అయితే ఒక వ్యక్తి ఏమో, ఒక స్నేహితుడేమో ఈ లంకె బిందె దగ్గర కాపలా కాస్తూ ఉన్నాడు. అయితే ఒకడు వెళ్ళి మరి క్యారేజ్ తినేసి మరి తన స్నేహితుడికి క్యారేజ్ తీసుకురావడానికి ఏం చేశాడంటే ఒకడు బయలుదేరి వెళ్ళాడు. అయితే ఇద్దరిలో ఒకడేమో క్యారేజ్ తీసుకురావడానికి, అలాగే అతను తినడానికి వెళ్ళాడు, ఒకడేమో ఇక్కడ కాపలి కాస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ధనాపేక్ష ఎటువంటిదంటే ఒకరినొకరు పడుచుకునేలా చేస్తుంది, ఒకరినొకరు పాడు చేసుకునేలా, ఒకరినొకరు దురుద్దేశము అనేది ఇక్కడ సాతాను గడి కలిగిస్తూ ఉంటాడు. మరి ధనాపేక్షను బట్టి ఇంత ధనాన్ని చూసిన వాళ్ళిద్దరిలో కోరిక వచ్చిందంటే ఏంటంటే, మరి ఒకడు ఇక్కడున్న ఈ యొక్క లంకె బిందె దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అనుకున్నాడంటే ఏమనంటే, ఇందులో సగం మళ్ళీ వాటర్ నా స్నేహితుడికి ఇవ్వడం ఎందుకు, ఈ మొత్తం నేనే తీసేసుకోవచ్చు కదా, ఈ మొత్తం నేనే తీసుకుని మొత్తానికి ధనవంతుని అయిపోవచ్చు కదా, మళ్ళీ వాడికి ఇందులో సగం ఎందుకన్న ఆలోచన ఎవరికి వచ్చిందంటే ఇక్కడ లంకె బిందె దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి వచ్చింది. అయితే ఇతను ఉపాయం ఆలోచించుకున్నాడు, ఎలా నా స్నేహితుడికి నేను ఇవ్వకుండా మరి ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అతనికి ఒక ఆలోచన తట్టింది. అయితే గొడ్డలి పదును పెట్టుకుని ఉన్నాడు. మరి రాగానే నేను దేవత కనపడిందని చెప్పి తన తలను నరికేస్తాను, అప్పుడు ఈ ధనమంతా నాకే సొంతం అవుతుందని ఆలోచించాడు. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు కదండి, క్యారేజీకి వెళ్ళాడు. ఆ వ్యక్తి దారిలో మరి భోజనం చేస్తూ ఉన్నాడు. చేసిన తర్వాత క్యారేజీ చదువుతున్నప్పుడు ఆలోచన వచ్చింది ఏమనంటే, ఆ ధనాపేక్ష ఎలాంటిదంటే మనుషులు పాడు చేస్తుంది. అయితే ఆ ధనాపేక్షతో అతనికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఈ ధనమంతా నేనే సొంతం చేసుకోవాలి, మళ్ళీ అందులో సగం వాటా నా స్నేహితుడికి ఇవ్వడం ఎందుకు, నేనే ధనవంతుడిని అయిపోవచ్చు కదా అనేటువంటి ఆలోచనతో అతను ఏం చేశాడంటే తన స్నేహితుడికి పట్టుకెళ్తున్నటువంటి క్యారేజీ బాక్స్లో విషం కలిపేసి సిద్ధం చేసి అయితే ఈ యొక్క స్నేహితుడికి పట్టుకుని వస్తూ ఉన్నాడు. అయితే పట్టుకుని వచ్చాడు, తిను అని చెప్పి ఇచ్చాడు. అయితే ఈ వ్యక్తి అంటున్నాడు ఏమనంటే, ఇక్కడ కాపలా కాసిన వ్యక్తి, ముందు తినడం కాదు, ఇప్పుడే దేవత కనపడింది నాకు, ఏమన్నదంటే ఈ ధనాన్ని మీకు కలగజేసింది నేనే అని చెప్పి మరి ఆ దేవత నాకు కనపడింది, ఇప్పుడే నేను సాష్టాంగ నమస్కారం చేసి లేచి కూర్చున్నాను, అయితే నువ్వు కూడా మరి సాగిలపడి నమస్కారం చేయన్నప్పుడు ఆ వ్యక్తి తెలియక ఏం చేశాడండి, ఎలాగో కొద్దిసేపులో చచ్చిపోతాడు, ఈ ధనమంతా నాకే అన్నట్టుగా చెప్పింది చేసేద్దామని మరి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు ఆ గొడ్డలతో ఒకేసారి ఏం చేస్తాడండి, తన స్నేహితుడిని చంపేశాడు. అక్కడికి ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే ఈ లంకె బిందె తీసుకుని నేనే
వెళ్ళిపోవాలి, మరి నాదే సొంతం అయిపోయింది అనుకునే సమయానికి ఆకలేస్తుంది, తినేసి క్యారేజ్ బాక్స్లో ఉన్న ఫుడ్ని తినేసి మరి వెళ్ళిపోదాము, నేను ధనవంతుడు అయిపోదామనే ఆలోచనతో ఉన్నాడు. అయితే ఆ క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేసి తిన్నాడు. అందులో ఏముందండి? విషం ఉంది. అయితే ఆ విషం ఉన్నటువంటి ఆహారం తిన్న వ్యక్తి కాసేపు ఆగిన తర్వాత మరి తన ప్రాణాన్ని ఏం చేశాడండి? మరి నుగర్లు కక్కుంటూ తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులే, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమే. కానీ ఈ ధనాపేక్ష వల్ల ఇద్దరు కూడా ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న మీలో కూడా ధనాపేక్ష ఉందేమో. మరి చాలా వార్తలు వింటాం, అన్న తమ్ముని చంపేశాడు, తమ్ముడు అన్నని చంపేశాడు. ఎందుకు? ఆస్తులు గొడవల కోసము. అలాగే చాలామంది అండి ఇలా తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో, అలాగే మరి కన్న బిడ్డలకి మధ్యలో, అలాగే అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల బంధువుల మధ్యలో ఏది గొడవలు పెడుతుంది అంటే ఈ ధనాపేక్షే. ఈ ధనము సమస్త విధములైన కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధనం మనకి కావాలి, ఎంత అవసరమో అంతగా ప్రేమించాలి తప్ప అదే మనకి మరి మార్గం అని, అదే దేవుడని చాలామంది దాన్ని ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు. మరి చాలామంది డబ్బులు పడితే ముద్దులు కూడా పెట్టేసుకుంటూ ఉంటారు కదండి. మనం ధనాన్ని ప్రేమించొద్దు, దేవుని ప్రేమిస్తే ఆ ధనాన్ని దేవుడు మన కాళ్ళ కింద పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవసరమే, కానీ ఆ అవసరం ఎంత అవసరమో అంతని మనం కోరుకోవాలి. కానీ అదే ధనాపేక్షతో మనం ఎంత మాత్రము జీవించకూడదు. దేవునికి భయం అనేది ప్రతి వ్యక్తిలో, ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ ఎందుకు భయపడవద్దని దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే మరి ఆయన వాగ్దానం గొప్పది. ఆయన వాగ్దానం, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనలో ఎంత మాత్రమో భయం ఉండదు. ఈ సంవత్సరం చాలామంది ఏం చేస్తారండి? వాగ్దానాలు తీసుకుంటారు. అయితే ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని బట్టి, దేవా నువ్వు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చో, లేకపోతే దేవా నువ్వు నా ప్రార్థన వింటానని వాగ్దానం ఇచ్చో, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం భయాన్ని విడిచిపెట్టి మన జీవితంలో ముందుకు సాగి గొప్ప జయమును మనం సాధించే వారిగా ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏ జాబ్కి వెళ్ళాలన్నా భయపడుతున్నావేమో, ఏదైనా నేను ఎలా దాన్ని అధిగమించాలి, నాకున్న అప్పుల్ని ఎలా విడిచి బయటికి రాగలగాలి, అన్నిటికీ భయపడుతున్నాం మేము. మన పిల్లల భవిష్యత్తు కోసం భయపడుతున్నారేమో, అలాగే మీ యొక్క పరిస్థితులను బట్టి భయపడుతున్నారేమో. కానీ దేవుని వాక్యమును బట్టి మనం ధైర్యం తెచ్చుకుని దేవునిలో మనము బలపడుతూ ముందుకు సాగేవారిగా ఉండాలి. భయమును విడిచిపెట్టి దేవుణ్ణి మనం ధైర్యంగా మనం చేసుకుని అప్పుడు మనం ఇంకా గొప్ప జయమును మన జీవితంలో పొందుకోవాలి. ఈ సంవత్సరంలో ఏది విసర్జించాలనే దేవుడు మాట్లాడాడు. ఒకటి ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి, దురాశలను మనం విడిచిపెట్టాలి, ముసలమ్మ ముచ్చట్లను మనం విడిచిపెట్టాలి, ధనాపేక్షను మనము విడిచిపెట్టాలి, అలాగే మరి కోపమును మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి, సనుగుటను మనం విడిచిపెట్టాలి. అలాగే 7వదిగా ఈ లోకంలో ఉన్న భయములన్నీ విడిచిపెట్టి దేవుని పైన ఆధారపడినప్పుడు యెహోవా మనకి కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీ జీవితంలో నూతన కార్యాలు చేసి మరింత ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికుల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. శరణుతుడా, మౌనతుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయనా మాతో మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ లోకంలో మేము విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టినప్పుడే మేము ఇంకా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాం ప్రభువా. ఈ లోకంలో ఏం విడిచిపెట్టాలనేది ఈరోజు మీరు మాతో మాట్లాడారు కనుక వాటిని విడిచిపెట్టి మరింత నీకు దగ్గరయ్యే కృపను, గొప్ప కార్యాన్ని మా జీవితంలో మీరు జరిగించి మహిమ పొందుకోమని ఈ వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించి ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ మరణాత. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.